గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక, వసతులు లేని వర్సిటీలు, అధ్వానంగా హాస్టళ్లు, పెచ్చులు ఉడుతున్న పై కప్పులు, తలుపులు లేని మరుగుదొడ్లు, నాసిరకంగా భోజనం, ఆందోళనలు చేస్తున్న చర్యలు శూన్యం, నిధులు పెద్దగా అవసరం లేని పనులు చేయని అధికారులు, బడ్జెట్లో కేటాయింపులే అరకొర, వాటిలోనూ ఇచ్చేది నామమాత్రమే. ఇక్కడ వసతిలోని వర్సిటీలు అని ఇక్కడ అధ్వానంగా హాస్టళ్ళు, పెచ్చులుడుతున్న పైకప్పులు, తలుపు లేని మరుగుదొడ్డులు. ఇక్కడ యూనివర్సిటీ OU-E1 హాస్టల్లో పైకప్పు సీలింగ్ ఇలా. తెలంగాణ వర్సిటీలోని పాత బాలుర హాస్టల్లో అద్దాలు పగిలిపోవడంతో కిటికీకి కట్టిన పరద ఇట్లా ఈ విధంగా అధ్వానంగా ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీలు. OU అదేవిధంగా ఉంది. అట్లా తెలంగాణ వర్సిటీలో కూడా ఇట్లనే ఉన్నాయి హాస్టళ్ళు. అన్నీ పాతబడిపోయినాయి. ఇక్కడ దానికి మరమ్మతులు చేయట్లేదు అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఉన్నత చదువులు చదివి జీవితంలో ఉత్తమంగా ఎదగాలన్న ఆశయాలతో విశ్వవిద్యాలయాలకు వస్తున్న విద్యార్థులకు కనీస సదుపాయాల కొరత పరీక్ష పెడుతుంది. PG పట్టాలు పొందే సంగతేమో కానీ సురక్షితంగా బయటపడితే చాలన్నట్టుగా కొన్ని వర్సిటీల్లోని హాస్టళ్లలో పరిస్థితి ఉండడం ఆందోళన కలిగిస్తుంది. ఎప్పుడు ఏ ఫ్యాన్ ఊడి నెత్తి పగలగొడుతుందో, పైకప్పు పెచ్చు పైన పడుతుందోనన్న భయం విద్యార్థులను వెంటాడుతుంది. ఇటీవల కాకతీయ విశ్వవిద్యాలయంలోని హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్ మీద పడి ఓ విద్యార్థిని తీవ్రంగా గాయపడటం ఇందుకు ఉదాహరణ. కొత్త విద్యా సంవత్సరం 2024-25 ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్రంలోని వర్సిటీలు, హాస్టళ్లలో కనీస వసతుల తీరుపై ప్రత్యేక కథనం. ఇక్కడ ఈ విధంగా హాస్టల్ అన్నీ పాతబడిపోయినాయి, దానికి మరమ్మతులు చేయలేదు. కనీసం అక్కడ దానికి సంబంధించి ప్రభుత్వం నిధులు సమకూర్చడం లేదన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. విద్యార్థులు అడిగేవి చిన్న చిన్న పనులే. విద్యార్థులు అడిగేవి గొంతమ్మ కోరికలు కావు. మురుగునీటి ప్రవాహం, తిరగని ఫ్యాన్లు, తలుపులు లేని మరుగుదొడ్లు, నాసిరకం భోజనం, ఇలాంటి సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. ఇక్కడ ఈ విధంగా విద్యార్థులు అడుగుతున్నారు. నాసిరకం భోజనము, కిటికీలు లేని తలుపులు, మరుగుదొడ్లకు తలుపులు లేవు. ఇట్లా ఇవన్నీ కనీసం వసతులు కూడా సమకూర్చలేకపోతున్నాయి యూనివర్సిటీలని ఇక్కడ విద్యార్థులు సమస్యలను తెలియజేసుకుంటున్నారని తెలుసుకోవచ్చు. రాష్ట్రంలోని వర్సిటీలకు అభివృద్ధి నిధులు ఇలా కోట్లలో. సంవత్సరం కేటాయింపు విడుదల 2017-18 420 కోట్లలో అంట. విడుదల 200 కోట్లు మాత్రమే సుమారు. 2018-19 210 80 కోట్లు మాత్రమే. 2023-24కి 500 కోట్లు కేటాయిస్తే అందులో ఈ సంవత్సరం 0. ఇంకా అసలు నిధులు కేటాయింపే లేదంట యూనివర్సిటీలకు. దార్శనిక నేత వెంకయ్య నాయుడు, ఆయన జీవితం స్ఫూర్తిదాయకం. ప్రధాని మోడీ, మాజీ ఉపరాష్ట్రపతిపై 3 పుస్తకాల ఆవిష్కరణ. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సవరించాలి వెంకయ్య నాయుడు. ఇక్కడ దార్శనిక నేత వెంకయ్య నాయుడు అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతున్నాడు వెంకయ్య నాయుడు గురించి. ఈ విధంగా నిన్న వెంకయ్య నాయుడు ఏ లైఫ్ ఇన్ సర్వీస్ పుస్తకాన్ని వర్చువల్గా ఆవిష్కరిస్తున్న ప్రధాని మోడీ. ఇక్కడ వెంకయ్య నాయుడుపై ప్రధాని ప్రత్యేక వ్యాసం, అంటే ఇక్కడ పుస్తకావిష్కరణ ఆయనకు సంబంధించి ఆయన మీద వర్చువల్గా ఆవిష్కరిస్తున్న ప్రధాని మోడీ అని ఏ లైఫ్ ఇన్ సర్వీస్ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నాడు ఈయన ప్రధాని మోడీ. దేశ ప్రయోజనాలే పరమావధిగా భావించి రాజకీయాలను, అధికారాన్ని ప్రజలకు సేవ చేసే మార్గంగా ఎంచుకొని ముందుకు సాగిన నేత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. మంచి ఆలోచనలు, గొప్ప వ్యక్తిత్వం, దార్శనికతల మేలు కలయికే వెంకయ్య నాయుడు అని, ఆయన జీవితం తనతో పాటు లక్షల మంది కార్యకర్తలకు స్ఫూర్తిదాయకమని మోడీ అన్నారు. ఈ విధంగా వెంకయ్య నాయుడు గురించి, ఆయన గొప్పతనం గురించి మోడీ ప్రశంసించడం జరిగింది. వెంకయ్య నాయుడు గురించి ఆయనకు సంబంధించిన పుస్తకావిష్కరణ కూడా ఇక్కడ విడుదల చేశారు. మంచి ఆలోచనలు, వెంకయ్య నాయుడు గురించి మంచి ఆలోచనలు, గొప్ప వ్యక్తిత్వం, దార్శనికతల మేలు కలయికే వెంకయ్య నాయుడు అని ఇక్కడ ప్రధాని మోడీ ఆయన గురించి మాట్లాడడం జరిగింది. న్యాయ చరిత్రలో కొత్త అధ్యాయం, అమల్లోకి నూతన చట్టాలు, కనుమరుగు కానున్న IPC, CRPC. భారత న్యాయ వ్యవస్థలో నూతన అధ్యాయానికి తెరలేచింది. మన దేశంలో బ్రిటిష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న భారత శిక్షా స్మృతి IPC, నేర శిక్షా స్మృతి CRPC, భారత సాక్ష్యాధార చట్టం కనుమరుగు కానున్నాయి. వాటి స్థానంలో గత ఏడాది పార్లమెంట్ ఆమోదించిన భారతీయ న్యాయ సంహిత BNS, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత BNSS, భారతీయ సాక్ష్య అధినియం BSA ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. 0 FIR, పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే ఆన్లైన్లో ఫిర్యాదు నమోదు,
ఎస్ఎంఎస్ లాంటి ఎలక్ట్రానిక్ మాధ్యమాలతో సమన్ల జారీ లాంటి అత్యాధునిక పద్ధతులు కొత్త చట్టాలతో న్యాయ వ్యవస్థలోకి వచ్చాయి. ఇక్కడ ఎలాంటి సెక్షన్ మీద కేసు బుక్ అవ్వకుండా ఆన్లైన్లోనే ఇక్కడ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయ్యేలాగా ఇక్కడ ఆన్లైన్లో చట్టాలు ఆన్లైన్లోనే ఫిర్యాదు నమోదు చేసే అవకాశం ఉన్నది. ఎస్ఎంఎస్ లాంటి ఎలక్ట్రానిక్ మాధ్యమాలతో సమన్ల జారీ లాంటి అత్యాధునిక పద్ధతులు కొత్త చట్టాలతో న్యాయ వ్యవస్థలోకి వచ్చాయని ఇక్కడ బ్రిటిష్ దేశం అప్పుడు బ్రిటిష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న భారత శిక్షా స్మృతి ఐపీసీ సెక్షన్, నేరాస్మృతి సిఆర్పిసి సెక్షన్లను రద్దు చేసి పూర్తిగా కూడా కొత్తగా భారతీయ సాక్ష్యాధార చట్టం కనుమరుగు కానున్నాయి. ఇక్కడ వాటి స్థానంలో గత ఏడాది పార్లమెంట్లో ఆమోదించిన భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్, ఇది భారతీయ నాగరిక సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్, భారతీయ సాక్ష్య అధినియం బిఎస్ఏ ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయంటే ఇక్కడ కొత్త చట్టాల అమల్లోకి వచ్చాయి. వీటి ద్వారా ఇక్కడ ఎస్ఎంఎస్ ద్వారా ఆన్లైన్ ఎలక్ట్రానిక్ పద్ధతిలో కూడా కేసు నమోదయ్యే అవకాశం ఉన్నదని ఇక్కడ తెలుసుకోవచ్చు. 10 మంది విద్యార్థులు మించితే 2 టీచర్లు, పిల్లల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల కేటాయింపు, ఎస్జిటి బదిలీల్లో పాఠశాల విద్యాశాఖ నిర్ణయం. పాక్షికంగా హేతుబద్ధీకరణ అమలు చేసినట్లే 10 మంది విద్యార్థులు మించితే 2 టీచర్లను అక్కడ పిల్లల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల కేటాయింపు, ఎస్జిటి బదిలీల్లో పాఠశాల విద్యాశాఖ నిర్ణయం. పాక్షికంగా హేతుబద్ధీకరణ అమలు చేసినట్లే ఇక్కడ 10 మంది విద్యార్థులు మించితే అక్కడ 2 టీచర్లను ఉంచుతారంటే ఇక్కడ ప్రభుత్వ పాఠశాలను ఉద్దేశించి ఇక్కడ విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నట్టు ఇక్కడ తెలుసుకోవచ్చు. కేదార్నాథ్ సమీపంలో విరిగిపడ్డ మంచు చర్య, ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం లేదన్న అధికారులు. పార్లమెంట్లో దుమారం రేపనున్న నీట్. ఇక్కడ కేదార్నాథ్లో సమీపంలో విరిగిపడ్డ మంచు చర్యలు ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగలేదని తెలుసుకోవచ్చు. పార్లమెంట్లో దుమారం రేపనున్న నీట్ గురించి ఇక్కడ విపక్షాలు ప్రభుత్వం పైన ఇక్కడ దుమారం రేపనున్నట్టు ఇక్కడ పార్లమెంట్లో తెలుసుకోవచ్చు. చుక్చుక్ బండి పట్టాల కింది నుంచి వెళ్తుందండి. 340 మీటర్ల మేర భూగర్భంలో ప్రయాణం. భూ ఉపరితలంపై ఓ రైలు, లోపల మరోటి. కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో నిర్మాణం. ఇక్కడ పట్టాల కింది నుంచి వెళ్తుంది కొత్త రైలు. ఇక్కడ దీనికి సంబంధించి 340 మీటర్ల మేర భూగర్భంలో ప్రయాణం. భూ ఉపరితలంపై ఓ రైలు, లోపల మరోటి. కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో నిర్మాణం. ఇక్కడ హైదరాబాద్ కాజీపేట రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ సమీపంలో కాజీపేట ఇక్కడ భూమి లోపల నుంచి అంతర్భాగంలో నుంచి రైలు ప్రయాణం చేసే విధంగా నిర్మాణాలు చేపడుతున్నారంట. పైనుంచి ఒక రైలు, కింది నుంచి ఇంకో రైలు వెళ్ళే విధంగా ఇక్కడ నిర్మాణాలు చేపడుతున్నారని తెలుసుకోవచ్చు. ఇది పేరు సుస్మితా సేన్, వయసు 1 సంవత్సరం 4 నెలలంట. సన్ ఫార్మా రీచింగ్ పీపుల్ టచింగ్ లైవ్స్ అని సన్ ఫార్మా అడ్వర్టైజ్మెంట్. నా తల్లిదండ్రులు 19 నవంబర్ 1975న నాకు జీవితాన్ని బహుమతిగా ఇచ్చారు. కానీ 27 ఫిబ్రవరి 2023న నేను మరో జన్మను పొందాను. ఈసారి నా డాక్టర్లకు ధన్యవాదాలు. మాసివ్ హార్ట్ అటాక్ నా జీవితాన్ని తీసుకెళ్లిపోయిందని అనుకున్నాం. వారిచ్చిన సంరక్షణ మరియు బలం వల్లనే నాకు జీవితంలో 2వ అవకాశం లభించింది. ఈరోజు నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా సన్ ఫార్మా ఇనిషియేటివ్లో పాల్పంచుకుంటున్నందుకు గర్వపడుతున్నాను మరియు నా కృతజ్ఞతకు టోకెన్గా 2nd బర్త్ డేట్ని నా వైద్యులకు అంకితం చేస్తున్నాను. 2nd బర్త్ డేటు ఈరోజు ఆమె 27/2/2003లో ఆమె మళ్ళీ అక్కడి నుంచి ప్రమాదం నుంచి కోలుకున్నదంట. డాక్టర్స్ సన్ ఫార్మా ద్వారా ఇక్కడ నేషనల్ డాక్టర్స్ డే ఇనిషియేటివ్ సన్ ఫార్మా. సుస్మిత యొక్క 2nd బర్త్ డేట్ కథ కోసం క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి. మీకు లేదా మీ ప్రియమైన వ్యక్తికి 2వ అవకాశం ఇచ్చిన వైద్యులకు కృతజ్ఞతగా మీ 2nd బర్త్ సర్టిఫికేట్ పంపండి. మరిన్ని వివరాల కోసం ఇక్కడ ఇది అంటే హార్ట్ అటాక్ నుంచి బతికించారంట. మాసివ్ హార్ట్ అటాక్ నా జీవితాన్ని తీసుకెళ్ళిపోయింది అనుకున్నా. వారు ఇచ్చిన సంరక్షణ బలం వల్లనే నాకు జీవితంలో 2వ అవకాశం లభించిందని ఇక్కడ సన్ ఫార్మా ఇచ్చిన ట్రీట్మెంట్ వల్ల ఈమె మాసివ్ హార్ట్ అటాక్ నుంచి బయటపడింది అన్నట్టు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సన్ ఫార్మా ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా ఇక్కడ మాసివ్ హార్ట్ అటాక్ నుంచి కోలుకుందంటే ఈమె 2వ జీవితాన్ని పొందింది అన్నట్టుగా ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ సన్ ఫార్మా గురించి మొత్తం మీద అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.